మీది ఒక వీడియో చూసాను నేను, తల్లి ప్రేమ భార్య ప్రేమ అని. కానీ తల్లి అవ్వాలి అంటే ఒకడికి భార్య అయితేనే కదా. ఖచ్చితంగా కదా. అవును. సో మరి దీన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? మీ వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా వేయాలనుకున్నాను నేను. మేడం యాక్చువల్గా ఏంటంటే భార్య తల్లి ఇద్దరు సమానమైతే కాదు, ఇద్దరి స్థానాలు వేరువేరు. ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. కరెక్ట్. ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే. అయితే ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళటమే నిజమైన లైఫ్ అనమాట. అక్కడే క్లాషెస్ వస్తుండే. చాలామంది మాకు వచ్చే కాల్స్ అయినా కౌన్సిలింగ్స్కి నీట్ ఎట్లుందంటే, మా పేరెంట్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి, నా భార్యని ఎలా సాటిస్ఫై చేయాలి, ఎక్కడో దగ్గర క్లాష్ వస్తుంది. ఇతనికి తల్లి కావాలి, భార్య కూడా కావాలి, ఇద్దరు ఇంపార్టెంటే. తల్లి లేకపోతే ఇతనికి మనశ్శాంతి ఉండదు, భార్య లేకపోతే జీవితం లేదు కదా. దానికి తెలియాల్సింది ఒకటే మేడం. ఇప్పుడు ఉదాహరణకి నా భార్య నా తల్లిని తన తల్లిగా చూడగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నా భార్య తల్లిని నేను నా తల్లిగా చూసినప్పుడే. అంతే కదా. ఇప్పుడు నా భార్య నా తల్లిని తన తల్లిగా చూసి సేవ చేయగలగాలి, సర్వీస్ ఇవ్వగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఒకే ఒక కండిషన్, తన భార్యని కూడా నేను నా తల్లిగా చూడగలగాలి. అంటే మా అత్తగారిని మా మదర్గా నేను చూడగలగాలి. అప్పుడు నా భార్యకి నేను చెప్పగలుగుతాను మా మదర్కి సేవ చేయాలని చెప్పడం కోసం. ఎందుకంటే నా తల్లికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, నా భార్య మీద కాదు కదా. తను కూడా బాధ్యత స్వీకరించాలంటే తనకు కావాల్సిన పూర్తి సపోర్ట్ నేను తనకి ఇవ్వగలగాలి. అంటే ఖచ్చితంగా నా భార్యకి నేను ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఏంటి అంటే, మెచ్యూరిటీ ఏంటంటే, నీ స్థానం ఇది, నా ఇంట్లో నీ రూమ్ ఇది, మా మదర్ రూమ్ ఇది, నా హార్ట్లో నీ స్థానం ఇది, మా మదర్ స్థానం అది. ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళలేవు, నీ స్థానంలోకి మా మదర్ రాలేదు. ఎవరి స్థానాలు ఎవరు ఎక్కువ అనే ప్రసక్తే లేదు. ఎవరు ఎక్కువ అనేది, ఇప్పుడు నాకు నీళ్లు కావాలా గాలి కావాలంటే రెండు కావాల్సిందే. గాలి ప్రాధాన్యత గాలిదే, నీటి ప్రాధాన్యత నీటిదే. కాబట్టి ఎవరి ప్రాధాన్యత వాళ్ళదే ఉంది. కాబట్టి తల్లిని తల్లిగా గుర్తించాలి, భార్యని భార్యగా గుర్తించి సేవ ఇవ్వాలి. వీళ్ళిద్దరిలో ఉదాహరణ చూసినట్లయితే తల్లి యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నతమైన అటువంటి ప్రాధాన్యత. ఎందుకంటే తల్లిదండ్రుల సేవలోనే మన పరలోకం అనేది ఉంటుంది. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త సల్లాల్లాహు మాట చెప్పారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పారు. తండ్రి స్వర్గపు ద్వారాలలో ఒక ద్వారం అని చెప్పారు. ఓకే. అంటే ఇప్పుడు నా తల్లి పాదాల కింద స్వర్గం ఉందంటే నేను కాళ్ళు పట్టుకుని పూజ చేయాలని కాదు, తనకు సేవ చేసుకోవాలి. నా సేవకి హక్కుదారులు ఎవరు అంటే నా తల్లి. ఆ తర్వాత హక్కుదారులు ఎవరు అంటే నా తండ్రి, అవునా లేదా? ఆ తర్వాత హక్కుదారులు ఎవరు అంటే నా భార్య పిల్లలు ఉన్నారు, అవునా లేదా? అంటే ప్రయారిటీ ఎప్పుడు రాదు, వీళ్ళు ముందా వాళ్ళు ముందా అని ఆలోచన రాదు. జీవితంలో వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తాం. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ప్రయారిటీ పేరెంట్స్కి ఎక్కువ ఇవ్వాలి. అది భార్య అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే తన మదర్ని తన డాడీని కూడా నేను అలాగే చూసుకుంటున్నాను కదా, అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది మేడం ఎప్పుడు కూడా ఎవరి జీవితం కూడా అనుకున్నట్లుగా ఉండదు. అనుకున్నవే జరగవు, అనుకోనివి కూడా జరుగుతుంటాయి. అదే జీవితం కదా. దాన్ని మనము యాక్సెప్ట్ చేసుకుంటూ, కొంచెం సహనం వహించుకుంటూ, కొంచెం చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళటమే లైఫ్ అనమాట. కొత్తగా పెళ్ళైన దంపతుల్ని జనరల్గా వాళ్ళిద్దరిని ఒక 1 year 2 years లేదంటే సపరేట్గా ఇల్లు తీసి పంపించేయడం జరుగుతుంది జనరల్గా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఒక బాండింగ్ ఏర్పడాలి. ఆ తర్వాత తను మళ్ళీ నార్మల్ ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బాధ్యతలు తీసుకోవడానికి వాళ్ళు రెడీగా సన్నద్ధులు అవుతారు అని చెప్పని. అవును. అయితే ఈ జాయింట్ ఫ్యామిలీలోకి వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రైవసీ లేకపోవడం వల్లే పెద్దవాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మధ్య ఒక బాండింగ్ రావట్లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఒకటి ఏంటంటే మేడం, ఒక మానవుడికి ఎవ్రీడే ప్రతిరోజు కూడా 60,000 థాట్స్ వస్తుంటాయి. మీకైనా నాకైనా ఎవరికైనా సగటున 60,000 ఆలోచనలు. ఆ ఆలోచనలో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అన్నది నేను ఎలా ఫిట్ చేస్తున్నానో ఆ విధంగా ఉంటుంది అది. అయితే నెగిటివ్ థాట్స్ రావంటే ఖచ్చితంగా వస్తాయి, మీకైనా వస్తాయి, నాకైనా వస్తాయి. నెగిటివ్ థాట్స్ ఖచ్చితంగా వస్తాయి. అయితే అలాంటప్పుడు కలిసి ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అన్నది లేకపోతే నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ప్రైవసీ అవసరం.
మా అమ్మ నాన్నకి ప్రైవసీ అవసరం మా నుండి, నాకు నా భార్యకి ప్రైవసీ అవసరం మా తల్లిదండ్రుల నుంచి కదా, నా పిల్లల నుంచి నాకు ప్రైవసీ అవసరం. ఒక ప్రైవేట్ లైఫ్ అనేది, ఒక ప్రైవసీ లైఫ్ అనేది కంపల్సరీ నీడెడ్ అనమాట. అది ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు రిలేషన్స్ దెబ్బతింటుంటాయి. కొంతమంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎక్కడ మావోడు అటు వెళ్ళిపోతాడు అన్న భయం. అసలు అటెందుకు వెళ్ళిపోతాడు, అటు వెళ్ళాల్సిందే కదా, వెళ్ళాలని పెళ్లి చేశారు. అటు వెళ్ళిపోతే ఇటువాడు కాడు అన్న ఆలోచన తప్పు. అటు వెళ్ళిపోతే ఇటువాడు కాడు అన్న ఆలోచన తప్పు. తను భార్యకి భర్తగా 100% న్యాయం చేయాలి, తల్లిదండ్రులు కొడుకుగా 100% న్యాయం చేయాలి. అక్కడ 100%, ఇక్కడ 100%, 50% కాదు. అవును కదా, ఎక్కడ ఉన్నా కానీ 100% హోల్ హార్టెడ్గా ఉండాలి. కలిసి ఒకే కుటుంబంలో ఉంటున్నాము అంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎప్పుడు ఉండాలంటే మేడం కలిసి, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించారనుకోండి, కలిసి ఉంటే మంచిదా విడిపోయి ఉంటే మంచిదా అంటే నేను అంటాను విడిపోయి ఉంటే మంచిదే అంటాను నేను. ఎప్పటివరకైతే మీ తల్లిదండ్రులు నీ మీద డిపెండ్ అవ్వరో, వారికి నీ సేవ అవసరం రాదు, అప్పటివరకు నువ్వు విడిగా ఉండు. వారు ఎప్పుడైతే నీ అవసరం వారికి వచ్చిందో వెంటనే నువ్వు సేవ చేయాల్సిందే. నువ్వు 24 గంటలు ప్రజెంట్ ఉంటావా, 10 గంటలు ప్రజెంట్ ఉంటావా, 2 hours ప్రజెంట్ ఉంటావా, వాళ్ళ నీడ్ని బట్టి ఉంది. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారో, నువ్వు నీ వైఫ్ మంచి లీడ్ చేసుకో, విడిగా ఉండండి, ప్రేమలు బాగుంటాయి. విడిగా ఉండండి, డైలీ ఈవినింగ్ వెళ్ళరా, లేకపోతే వారానికి ఒకరోజు వెళ్ళి అక్కడ ఉండేసి వచ్చేసి విడిగా ఉండి ఒకళ్ళకొకళ్ళు అర్థవంతంగా ప్రేమపూర్వకంగా ఉండడము మంచిది నేను భావిస్తున్నాను. ఎప్పటివరకైతే తల్లిదండ్రులకి మన అవసరం, ఫిజికల్గా నీడ్ అవసరం లేదు అప్పటివరకు. కానీ ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానం రాలేదు? ఎవరు ఆహ్వానిస్తారు? లేదు, నాకు అనిపించింది మీరు సమాజ సేవలో ఉన్నారు, మీ నుంచి కొన్ని ఓట్లు డెఫినెట్గా పడతాయి, షఫీ గారిని అట్రాక్ట్ చేస్తే మనకి ఇన్ని ఓట్లు గ్యారంటీ అని పిలిచేవాడు ఉంటారని నా గట్టి నమ్మకం. యాక్చువల్గా గడిచినటువంటి మొన్న ఏపీ ఎలక్షన్స్ అయినా కానీ, అంతకుముందు తెలంగాణ ఎలక్షన్స్ అయినా కానీ కొంతమంది నాయకులు నన్ను ఆహ్వానించారు. ఎలా ఆహ్వానించారు అంటే, వారి నియోజకవర్గంలో నన్ను ఆహ్వానిస్తే నా పేరు మీద ఒక 10,000, 20,000 మంది పబ్లిక్ గ్యాదర్ అవుతారు. అది కూడా యూత్ ఓటు బ్యాంక్ అన్నది అక్కడ గ్యాదర్ అవుతుంది. అంతమంది మేము గ్యాదర్ చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది, ఇక్కడ కేవలం పేరు మీద గ్యాదర్ అవుతారు అన్న ఆలోచనతో ఆహ్వానించారు. దాన్ని నేను వెల్కమ్ చేయాలంటే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేశాను దాన్ని. ఎందుకు అంటే వారు ఇన్వెస్ట్మెంట్ మీద నాకు వాయిస్ ఇచ్చినప్పుడు, నాకు కావాల్సిన ప్రజలు నా ముందు ఉన్నప్పుడు, తనకు కావాల్సిన ఓట్ బ్యాంక్, నాకు కావాల్సిన ప్రజల్లో మార్పు. ఓకే, నేను ఏ అవకాశాన్ని కూడా మిస్ చేసుకోదలుచుకోవట్లేదు. నేను యాక్సెప్ట్ చేసిన దాదాపుగా 7-8 ప్రోగ్రామ్స్ యాక్సెప్ట్ చేసాము. చేసిన తర్వాత అక్కడ అద్భుతమైన మార్పు అనేది తీసుకొచ్చాము. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఫలానా పార్టీకి సపోర్ట్ చేయండి, ఫలానా పార్టీకి ఓటు వేయండి అని ఎక్కడ మాట్లాడడం జరగలేదు. ఒక వ్యక్తి ఉన్నారంటే ఈ వ్యక్తి ఒక ఆహ్వానిస్తే ఖచ్చితంగా బేసిక్ స్టడీ అయితే ఉంటుంది. ఇతని గురించి ప్రజల్లో ఉన్నదేంటి, తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంది, స్టడీ చేసుకున్న తర్వాత వారు చేసిన సేవా కార్యక్రమాలు ప్రజెంట్ చేస్తాం. వీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అలాంటి వారు చేసేందుకు మేము వారికి థ్యాంక్స్ చెప్తున్నాం అంతే. ఓట్ వేయండి అని ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఓకే ఓకే. ఎందుకంటే నేను ఓట్ వేయమని చెప్తే